జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో డ్వాక్రాలకు సంబంధించి 2,000 కోట్లు డబ్బులు డైవర్షన్ చేశాడు. అది పక్క పెడదాం. ఇప్పుడు మీరు అందరూ చూశారు బాధితుల పరిస్థితి. స్టేట్మెంట్ ఉంది. ఒక్కొక్కటి పేరున 6, 4, 5, 3, 2 ఇలాగ 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు. ఈ విధంగా బి కొత్తూరు గ్రామంలో 14 కోట్ల రూపాయలు ఒక గ్రామంలో అవినీతి జరిగింది. ఇది ఏ పీరియడ్ అంటే 2020 నుంచి 22 మధ్య జరిగింది. వైఎస్ఆర్ ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు పరిపాలించింది. ఆ ప్రభుత్వంలో జరిగింది. ఎవరికి తెలియకుండా 8 రకాల బ్యాంకుల్లో ఒక్కొక్కరి పేరున 2, 3, 4 తీసుకున్నారు. దీనికి సిస్టమ్ ఏంటంటే ఫస్ట్ వివిఏ తీర్మానం, తర్వాత సీసీ ఫైల్ మూవ్ చేయడం, తర్వాత ఏపీఎం క్లియర్ చేయడం. ఏపీఎం అన్నది మండలానికి హెడ్. కింది స్థాయిలో కానీ పేపర్ వర్క్ కానీ 1 లోన్ వెళ్తున్నాయా, 4 లోన్లు వెళ్తున్నాయా, 5 లోన్లు వెళ్తున్నాయా చూసుకోవాల్సిన బాధ్యత ఆఫీసర్. ఈ ఆఫీసరే ఆ టైంలో ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో ఆఫీసర్ మీద ఎంక్వైరీ ఉండట్లేదు. ఆఫీసర్ కూడా మన మండలంలోనే పనిచేస్తుంది, గొల్లపల్లి మండలంలో. అంటే ఈ 14 కోట్లు ఈ పేదవాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారో కడతారని చెప్పి నేను అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వంలో ఇటువంటి అవినీతులు జరుగుతుంటే ఈవేళ పేదవాళ్ళు ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు జగన్మోహన్ రెడ్డి గారు?